బడిహిడి పిల్లలు ఎవరు బయట ఉండడానికి వీల్లేదని, విద్య ప్రతి ఒక్కరి హక్కు అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ విధానాలతో ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పడిపోయాయని, బడి మానేసే వారి సంఖ్య భారీగా పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయంలో మంగళవారం విద్యాశాఖ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖలపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, చదువు మధ్యలోనే మానేస్తున్న పిల్లల అంశంపై దృష్టి పెట్టి సమస్యను పరిష్కరించాలి. దీనిపై లోతైన అధ్యయనం చేయాలి. 100% పిల్లల ప్రవేశాలు జరగాలి. గ్రాడ్యుయేషన్ వరకు పర్యవేక్షణ ఉండాలి. కర్నూలు జిల్లాలో వలసల కారణంగా చదువుకు దూరమవుతున్న పిల్లలను రెసిడెన్షియల్ బడిలో చేర్పించాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అపా ద్వారా ప్రతి విద్యార్థికి శాశ్వత గుర్తింపు నెంబర్ ఇవ్వాలి. పాఠశాల విద్యపై ప్రభుత్వం 32,000 కోట్లు ఖర్చు చేస్తుంది. క్షేత్రస్థాయిలో దీనికి తగ్గ ఫలితాలు కనిపించాలి. పిల్లలకు ఎడ్యుకేషన్ రిపోర్ట్ కార్డులతో పాటు క్రీడలకు రిపోర్ట్ కార్డులు ఇవ్వాలని సూచించారు. స్నేహితుడికి అవసరం ఉందంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా అల్లు అర్జున్ అండగా ఉంటారని నిర్మాత బన్నీ వాసు అన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. అల్లు అర్జున్ తో తనకున్న స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు. నాకు కష్టం వచ్చిందంటే 2 వ్యక్తులు ఎప్పుడు ముందుంటారు. వాళ్ళలో ఒకరు మా అమ్మ అయితే రెండో వ్యక్తి నా స్నేహితుడు అల్లు అర్జున్. సినిమా ప్రచారం సరిగ్గా జరగడం లేదని బన్నీని పోస్ట్ పెట్టమని అడగాలని మా టీం వాళ్ళు కోరారు. కానీ నేను ఆయన్ని అడగలేదు. నేను సమాచారం ఇవ్వకుండానే ఆయనే తన ఎక్స్ లో ఈ చిత్రం గురించి పోస్ట్ చేశారు. నాకు అవసరం ఉన్న ప్రతిసారి ఆయన ముందుండి నడిపిస్తారు. ఒక స్నేహితుడికి కష్టం వస్తే తనకి ఎలా సపోర్ట్ చేయాలని తెలిసిన ఏకైక వ్యక్తి నా దృష్టిలో అల్లు అర్జున్ అని తెలిపారు. భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండే, సెర్బియా నటి నటాషా స్టాంకోవిచ్ గత నెలలో తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. వీరి ప్రకటన ఎంతో మంది అభిమానులను షాక్ గుర్చేసింది. అప్పటి నుంచి వీరికి సంబంధించి ఏదో ఒక వార్త నెట్టింటి హల్చల్ చేస్తూనే ఉంది. తాజాగా హార్దిక్ మరో అమ్మాయితో డేటింగ్ లో ఉన్నట్లు ఊహాగానాలు గుప్పమన్నాయి. ఆమెని బ్రిటిష్ సింగర్, టీవీ నటి జాస్మిన్ వాలియా. వీరిద్దరూ కలిసి విహారయాత్రకు వెళ్ళినట్లు ప్రస్తుతం జోరుగా ప్రచారం జరుగుతుంది. కొన్ని గంటల క్రితం హార్దిక్ పాండే తన ఇన్స్టాగ్రామ్ లో వీడియో పోస్ట్ చేశాడు. గ్రీస్ లోని ఒక హోటల్ స్విమ్మింగ్ పూల్ వద్ద నడుస్తూ తీసుకున్న వీడియో అది. దీనికి 4 రోజుల ముందు జాస్మిన్ వాలియా కూడా ఇదే లొకేషన్ లో ఫోటోలు దిగి ఇన్స్టాలో షేర్ చేసింది. దీంతో వీరిద్దరూ కలిసి వెకేషన్ కు వెళ్ళినట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ పోస్టులను ఒకరికొకరు లైక్ చేయడం కూడా ఈ ప్రచారానికి మరింత బలాన్ని ఇచ్చింది. అయోధ్య రామ మందిర పరిసర ప్రాంతాల్లో దొంగలు చేతివాటం చూపించినట్లు తెలుస్తుంది. భక్తులు అయోధ్యలోని రామ మందిరానికి చేరుకునే మార్గాలైన భక్తిపథ్, రాంపథ్ మార్గాల్లో అమర్చిన 50 లక్షల విలువైన దాదాపు 3,800 బాంబు లైట్లు, 36 గోబా ప్రాజెక్టర్లు కనిపించకుండా పోయినట్లు పీటీఐ నివేదించింది. పీటీఐ కథన ప్రకారం భక్తిపథ్ మార్గం రామాలయానికి వెళ్లే ప్రధాన రహదారి. ఇది శృంగార్ ఘాట్ నుంచి హనుమాన్ గరికి చివరకు ఆలయానికి కలుపుతుంది. అయోధ్యలోని మరో కీలక మార్గం రాంపథ్ సతత్గంజ్ ను నయాఘట్ ను కలుపుతూ 13 కిలోమీటర్లకు పొడవైన హైవే. అయితే రాంపథ్ మార్గంలో లైట్లను అమర్చే కాంట్రాక్ట్ ను అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ, యష్ ఎంటర్ప్రైజెస్, కృష్ణ ఆటోమొబైల్ సంస్థలకు అప్పగించింది. రాంపథ్ లో మొత్తం 6,400 బాంబో లైట్లను, భక్తిపథ్ లో 96 గోబా ప్రాజెక్టర్ లైట్లను ఏర్పాటు చేశాయి. కానీ మే 9 తర్వాత 6,400 బాంబో లైట్లలో 3,800 లైట్లు చోరికి గురైనట్లు ఆ సంస్థ ప్రతినిధులు గుర్తించారు. వచ్చే ఏడాది భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగే 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ సిరీస్ లోని తొలి టీ20 చెన్నైలో, రెండో టీ20 కోల్కతాలో జరగాల్సి ఉన్నాయి. సవరించిన షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్ల వేదికలు తారుమారు కానున్నాయి. తొలి టీ20 కోల్కతాలో, రెండో టీ20 చెన్నైలో జరగనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. అలాగే ఏడాది బంగ్లాదేశ్ తో జరిగే ఓ టీ20 మ్యాచ్ వేదిక కూడా మారనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. 3 మ్యాచ్ల టీ20 సిరీస్, 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టు ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో భారత్ లో పర్యటించనుంది. ఈ సిరీస్ లోని తొలి టీ20 ముందుగా ప్రకటించిన ధర్మశాల వేదికగా కాకుండా గ్వాలియర్ లో జరగనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. వరుస విజయాలతో జోష్ మీద ఉన్నారు ప్రభాస్. ఆయన హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్ తెలిసిన సీతారామ బ్యూటీ మృణాల్ నటించనున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా వీటిపై ఆమె స్పందించారు. ప్రభాస్ తో మృణాల్ ఉన్న ఫోటోను ఇన్స్టాలో ఓ నెటిజన్ పోస్ట్ చేశారు. ఇది హను రాఘవపూడి చిత్రం ఫస్ట్ లుక్ అని ఆ ఫోటోకు క్యాప్షన్ పెట్టారు. ఈ పోస్ట్ పై మృణాల్ స్పందించారు. మీ ఊహా గానాలకు ఫుల్ స్టాప్ పెడుతున్నందుకు క్షమించండి, నేను ఈ ప్రాజెక్ట్ లో లేనని కామెంట్ చేశారు. దీంతో రూమర్ కు చెక్ పడింది. మరి ఇందులో
ఇందులో ప్రభాస్ సరసన ఎవరు కనిపిస్తారనే చర్చ మరోసారి మొదలైంది. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ పీరియాడికల్ డ్రామాగా ఈ చిత్రం రానుంది. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో ఇది తెరకెక్కుతుంది. తాజాగా దీనికి సంబంధించిన టైటిల్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాష్ట్రపతి భవన్ లో అమృత్ ఉద్యాన్ ప్రజల సందర్శనార్థం బుధవారం తెరుచుకోనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దీనికి శ్రీకారం చుడతారు. శుక్రవారం నుంచి సెప్టెంబర్ 15 వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య దీన్ని ప్రజలు సందర్శించడానికి అనుమతించనున్నారు. అన్ని సోమవారాల్లో సెలవు ఉంటుంది. సందర్శకులు తమ ఇంటి ఆవరణలో నాటుకోవడానికి వీలుగా తులసి మొక్కల విత్తనాలతో కూడిన సీడ్ పేపర్లను పర్యావరణ హిత జ్ఞాపికగా ఇవ్వనున్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఉద్యానంలో చిన్నారుల కోసం ప్రత్యేకంగా రాళ్లతో రూపొందించిన అబాకస్, ధ్వని వెలువడే గొట్టాలు, సంగీత కుడ్యాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి భవన్ ఆవరణలో 15 ఎకరాల్లో విస్తరించిన అమృత్ ఉద్యానాన్ని ప్రజలు ఉచితంగా సందర్శించే వీలుంది. దీనికోసం రాష్ట్రపతి భవన్ అధికారిక వెబ్సైట్ లో పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సోమవారం నీటి విడుదల ఆగిపోవడంతో పుట్టీలపై బయలుదేరి చేపలు వేటాడుతున్న మత్స్యకారులు వేరు. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం నిలిచిపోవడంతో సోమవారం ప్రాజెక్టుల గేట్లన్నీ మూసేశారు. దీంతో డ్యాం దిగువన ఉన్న ప్లంజ్ పూల్ లో చేపలు పట్టుకునేందుకు కృష్ణా తీరంలోని పాతాళ గంగా, లింగాలగట్టు గ్రామాల్లోని మత్స్యకారులు ఇలా పుట్టీలపై బయలుదేరారు. ప్రాజెక్టు నుంచి దూకుతున్న నీటికి ఎదురెళ్లే పెద్ద చేపలు డ్యాం దిగువన ప్లంజ్ పూల్లోకి చేరతాయి. వీటి కోసమే మత్స్యకారులు వలలతో వేట సాగించారు. ఒక్కొక్కరి వలలో సుమారు 2 క్వింటాల వరకు చేపలు చిక్కాయని వారు తెలిపారు.